ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శారీ డిజైనింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే శారీస్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మనం డిఫరెంట్ స్టైల్స్లో డిజైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో అయితే నేను డిజైన్ చేస్తున్నానండి. మీరందరూ కూడా నా వీడియోస్ చూసి కామెంట్ సెక్షన్లో మీరు డిజైన్ చేసే శారీస్ అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో చేయడానికైతే డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ కొన్ని వచ్చేసి ఓల్డ్ శారీస్ని కూడా నేనైతే మోడిఫికేషన్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మా అమ్మగారి దగ్గర చాలా శారీస్ ఉన్నాయన్నమాట. ఆవిడ కట్టుకోకుండా పక్కన పెట్టేసిన శారీస్ అవి తీసుకొచ్చి మనకి తగ్గట్టు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసుకుంటూ ఉన్నాను. సో అలా కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే నా పాస్ట్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. చాలా ఉంటాయి అన్నమాట వీడియోస్. అండ్ ఈరోజు నేను చూపించేది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. బట్ ఇది ఏంటంటే నేను మా అమ్మాయికి లెహెంగా కుట్టాలి అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. సో బట్ మా అమ్మాయికి అయితే ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి నాకు సేమ్ వద్దు మమ్మీ, ఈ కలర్లో ఉన్నాయి కాబట్టి నాకు వద్దు అని చెప్పింది. సో అప్పుడు అనిపించింది అనమాట, సో నేను దీన్ని శారీగా డిజైన్ చేసుకుందామని. బట్ ఏంటంటే అది 5 మీటర్స్ మాత్రమే తీసుకున్నానండి. లాంగ్ ఫ్రాక్ లాగా కానీ లేదా లెహెంగా లాగా స్టిచ్ చేసిన 5 మీటర్స్ అయితే సరిపోతుందని తీసుకున్నాను. మనకి శారీ కంటే 5.5 ఉండాలి కాబట్టి నేను హాఫ్ ఫ్యాబ్రిక్ అనేది వేరేది అటాచ్ చేస్తున్నాను. అంటే వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్ శారీకి అటాచ్ చేసి రిమైనింగ్ది బ్లౌజ్కి యూస్ చేసుకుంటానమాట. సో దీనికి ఏంటంటే ఈరోజు నేను చేసేది చాలా సింపుల్గా చేస్తున్నానండి. చిన్న లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో ఈ లేస్ అటాచ్ చేయకుండా కూడా మనం శారీని కట్టుకోవచ్చు. బట్ ఏంటంటే శారీకి పైన కింద వచ్చేసి వైట్ అంటే కలర్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. మధ్యలో అంతా కూడా మనకి ఆరెంజ్ పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. బట్ పైన కింద ఎడ్జ్ పార్ట్లో ఏంటంటే వైట్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది అనమాట. సో అది కవర్ చేయడానికి నేనైతే సింపుల్గా ఒక లేస్ వేసుకున్నాను. సో ఇలా మనం చిన్నగా మోడిఫికేషన్ చేసుకున్నప్పటికీ కూడా లుక్ అనేది చాలా చేంజ్ అవుతూ ఉంటుందండి. సో లేట్ ఎందుకు, ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి ఆర్గంజా మీద ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. అన్ని రోజ్ ఫ్లవర్స్లా వచ్చింది ఆరెంజ్ కలర్ మీద. కింద ఎడ్జ్ వచ్చేసి ఇలా వచ్చిందండి, వైట్గా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి షైనింగ్ ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచూ లాగా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉందండి. సో ఇదైతే నేను 1.5 మీటర్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే ఒక 1/2 మీటరు దీంట్లో పళ్ళుకి యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి నేను 5 తీసుకున్నానండి. ఇది విడిగా మీటర్స్ లెక్క తీసుకున్నాను. ఇది కూడా అంతే, ఇది 1.5 తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 మీటర్స్, అంటే ఈ 1/2 మీటర్ దీంట్లో యాడ్ చేస్తాను పళ్ళుకి. అండ్ సింపుల్గా ఇలా అంటే లేస్ కూడా చూడండి, ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. 3 కలర్స్ ఉండేలాగా చూసుకున్నాను. సింపుల్గా గోల్డ్, గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో. సో మనకి ఈ వైట్ బోర్డర్ కనిపించకూడదు కాబట్టి నేను ఈ ఎడ్జ్లో అయితే దీన్ని యాడ్ చేసేస్తానండి. సో ఇదేంటంటే ఇలా వచ్చింది. సో కొంచెం ఫోల్డ్ చేసేసుకొని నేను ఇది ఇలా కవర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనకి బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు అనమాట హ్యాండ్కి. సో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. దీంట్లో ఒక 1/2 మీటర్ అయితే సపరేట్గా కట్ చేసేసుకోవాలండి. దీనికి యాడ్ చేయడానికి కట్ చేసేసుకుని స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు అనేది జాయిన్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మన శారీ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది పళ్ళుకి నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో ఈ రెండు కూడా ఇట్లా నార్మల్గా అయితే స్టిచ్ వేసేస్తున్నానండి. ఈ రెండు కూడా పైకి వచ్చేలాగా, అంటే శారీ పైన వైపు వచ్చేలాగా అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లేస్ వేసేసుకుంటాను కాబట్టి మనకి జాయింట్ ఏం కనిపించదు అనమాట. సో ఇలా క్రింది వరకు ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. ఇలా స్టిచ్ అయితే వేసేసానండి. ఇది పైన వైపుకి వేసాను కదా. ఇప్పుడు వచ్చేసి దీని పైనగా ఇలా లేస్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ లేస్ పెట్టుకుని ఇలా రెండు వైపులా, ఇటు సైడ్ రెండు వైపులా కూడా ఇట్లా స్టిచ్ అనేది వేసేయాలి. క్రింది వరకు కూడా ఇవంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది మనకి. ఇలా లోపలికి వెళ్ళిపోయేలా చూసుకుని ఇట్లా నీట్గా అయితే బోత్ సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పళ్ళు దగ్గర అయితే ఇలా వేసేసానండి. లేసు పైన వైపు ఇలా ఉంటుంది, క్రింది వైపు ఇలా వస్తుంది అనమాట. మనకి నీట్గా ఉంటుంది, ఏం కనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పైన మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయే దగ్గర నుంచి అయితే ఈ లేస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది 3 కలర్ లేస్ అనమాట. ఇది వచ్చేసి మనం ఇట్లా అయినా పెట్టుకోవచ్చు అండి. అంటే మెరూన్ కలర్ వచ్చేసి అవుట్ సైడ్కి వచ్చేలా పెట్టుకోవచ్చు, లేదా గ్రీన్ అవుట్ సైడ్కి వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు మెరూన్ అవుట్ సైడ్ బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని నేను మెరూన్ కలర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే వేసుకుంటున్నాను అనమాట.
ఇక్కడ నేను మెజర్ చేసుకుని ఒక పిన్ పెట్టుకున్నాను, అక్కడి నుంచి అయితే వేసుకుంటున్నాను. సో ఇలా మనం మార్క్ అనేది చేసేసుకొని ఇక్కడి నుంచి అయితే ఈ లేస్ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే పళ్ళు వరకు వేసేయాలండి. వేసి చూపిస్తాను. ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు దగ్గర వచ్చేసి ఇది కూడా ఇట్లా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇలా వచ్చేసి మనం దీన్ని ఇట్లా లోపల వైపుకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైనగా లేస్ అనేది ఇలా పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ క్రింది వరకు అయితే స్టిచ్ అనేది వేసేయాలి. ఇక్కడ జస్ట్ ఇలా టర్న్ చేశానండి అంతే. ఇలా క్రింది వరకు కుట్టిన తర్వాత ఇది కూడా అంతేనండి, జస్ట్ ఇట్లా టర్న్ చేసేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం స్టార్టింగ్ వరకు శారీ స్టార్టింగ్ వరకు ఇలా వేసేసుకోవాలండి. ఇక్కడ వరకు వేసానండి. కట్ చెంగులో ఒక 1/2 మీటర్ అయితే రాలేదన్నమాట మనకి లేస్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో పైన వచ్చేసి కుచ్చిళ్ళు ఎండ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా, అక్కడి నుంచి అయితే మళ్ళీ ఈ గ్రీన్ కలర్ ఉన్న వైపు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా లైన్గా మనం పళ్ళు వరకు అయితే స్టిచ్ చేయాలండి. పళ్ళు వరకు చేసేసి చూపిస్తాను. ఇక్కడ పళ్ళు వరకు స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇట్లా ఈ లేస్ అనేది లోపల వరకు అనుకుని ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసి ఏంటంటే మనం క్రాస్గా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా లైన్గా క్రింది వరకు కుట్టేసుకోవాలి. క్రింది కూడా సేమ్ మనం ఇదే రకంగా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి స్టార్టింగ్ వరకు. ఇలా పైన స్టిచ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను వచ్చేసి ఫాల్ కూడా వేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అంతా కింద వైట్గా అనిపిస్తుంది కదా, దాన్ని అయితే సన్నగా ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకున్నాను. కట్ చెంగులో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసానండి మొత్తం. అండ్ పైన వైపు కూడా ఇట్లా వైట్ అనేది కనిపిస్తుంది మనకి. సో దీన్ని కూడా కొంచెం అయితే ఫోల్డ్ చేసుకున్నాను. సో ఎక్కువ ఫోల్డ్ చేయలేదు, కొంచెం ఎక్కువ కనిపిస్తుంది పైన వైపు. సో ఇలా ఫోల్డ్ చేసుకుని అయితే మనం లేస్ వేసే వరకు అయితే ఇలాగా స్టిచ్ అనేది వేసేసానండి. జస్ట్ అంటే లోపల పైపే కాబట్టి మనకేమీ కనిపించదు. సో ఇట్లా వేసేసాను. మొత్తం కూడా మనకి శారీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే లేస్ స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసాను. శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ ఇలా వచ్చిందండి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను అంటే స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ వేసేసుకున్నాను అండ్ ఫాల్ కూడా వేసేసుకున్నానండి. మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి. ఇలా పైన వచ్చేసి ఇలా వైట్ ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా కింద కూడా కొంచెం కనిపిస్తుంది. దాన్ని కవర్ చేస్తూ ఇలా సింపుల్గా ఈ లేస్ని అయితే అటాచ్ చేసుకున్నాను అంతే. సో చూడండి ఇలా మనకి మొత్తం కూడా అంత ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బాగుంది. రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి అనమాట. చక్కగా పింక్, వైట్, బ్లూ, గ్రీన్ కాంబినేషన్తో బాగుంది ఈ డిజైన్ అయితే. సో ఇలా సింపుల్గా అంటే మనకి శారీలో ఏ కలర్స్ ఉన్నాయో అలా యూస్ చేసి మెరూను, గ్రీను అండ్ గోల్డ్ కలర్ది సింపుల్గా ఇలా తీసుకున్నాను లేస్. సో లేస్ కూడా ఇది తక్కువ ప్రైస్ పడిందండి. జస్ట్ వచ్చేసి 120 రూపీస్కే వచ్చింది లేస్ అయితే. నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను మీటర్స్ లెక్క అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ నేను వీడియోలో కూడా చూపించాను ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా సపరేట్గా. సో ఇలా వస్తుంది లేస్ అనేది. పైన అయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకున్నానండి. ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి పైన పార్ట్లో కూడా లేస్ అనేది యాడ్ చేసేసాను. సో సింపుల్గా ఇలా చేశానండి. అండ్ పళ్ళు వచ్చేసి నాకు 5 మీటర్సే ఉంది కాబట్టి 1/2 మీటర్ అయితే ఇట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేశాను. ఈ ప్లెయిన్దే బ్లౌజ్ పార్ట్గా కూడా తీసుకున్నాను అనమాట. ఇలా లేస్ అనేది ఇలా కంటిన్యూషన్ చేశానండి. మధ్యలో ఇక్కడ వచ్చేసి ఇట్లా పింక్ అంటే డార్క్ పింక్ అండ్ ఇట్లా గోల్డ్ కలర్ది వేసుకున్నాను. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. మనకి ఇట్లా అటాచ్ చేసినట్టు ఏమీ కనిపించదండి, జస్ట్ ఇలానే ఉంటుంది. సో ఇది ప్లెయిన్గా ఉంది అనుకుంటే మధ్యలో ఇక్కడ ఏవైనా సరే ప్యాచెస్ వస్తాయి కదా, చిన్న చిన్న ప్యాచ్ స్టైల్లో కూడా దొరుకుతాయి వర్క్వి, అవైనా పెట్టుకోవచ్చు. లేదు సింపుల్గా చిన్న పెయింట్ వేసుకోవచ్చు. లేదు మన దగ్గర లేస్ ఎక్కువ ఉంటే ఇట్లా క్రాస్ లైన్ లాగా కూడా వేసుకోవచ్చు పళ్ళు దగ్గర. సో ఇలా ప్రస్తుతానికైతే నేను ఇట్లా ప్లెయిన్గానే ఉంచుకున్నానండి. ఇది కూడా ఒక టైప్లో బాగానే ఉంటుందని చెప్పేసి. సో ఇలా క్రింది కూడా ఇంతే సింపుల్ లేస్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే అర్థమవుతుంది కదా. ఇలా వైట్ కలర్ది కనిపిస్తుందండి. అది కవర్ చేయడం కోసం నేను ఇట్లా లేస్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మా అమ్మాయి కోసం అని తీసుకున్నానండి ఫ్యాబ్రిక్ అయితే.
తను ఈ కలర్ వద్దంది కాబట్టి నేను ఇలా డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ బాగుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా షిఫాన్లో తీసుకున్నానండి, షైనింగ్ వస్తుంది కదా. మనకి హ్యాండ్ పర్పస్కి అయితే ఇలా వేసి ఉంచుకున్నాను. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుందండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ శారీ డిజైనింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.